ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచి సింగరేణి కార్మికులకు చేసింది ఏమీ లేదని ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం 18 లైన్ కాలనీలోని ఐఎన్టీయూసీ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో భాగంగా స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించుకోకపోవడం బాధాకరమని తెలిపారు. తమ యూనియన్ ఆధ్వర్యంలో పై అధికారులను కలుపుకొని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి స్ట్రక్చర్ మీటింగ్ నిర్వహించేలా కృషి చేశామని తెలిపారు. అటు సమావేశంలో మాట్లాడిన సమస్యలను పరిష్కరించుకునేలా కృషి చేయకపోవడం వారి చేతగానితనమని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఏఐటీసీ నాయకులు రాజకీయం చేసేందుకే తప్ప చేసేది ఏమీ లేదని తెలిపారు. అలాగే వారి సత్ప్రయోజనాలకే లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం ఇచ్చిన తర్వాత సింగరేణి సమస్యలు సాల్వ్ కావాలంటే ఎప్పుడైనా యాజమాన్యంతో మనకు ఫోరమ్స్ స్ట్రక్చర్ మీటింగ్ పెట్టాలా, జేసీసీ మీటింగ్ పెట్టాలా, సేఫ్టీ డైపార్టేట్ మీటింగ్ పెట్టాలా, ఎవ్రీ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ వాటి పీరియడికల్గా ఎప్పుడైతే పెట్టాలో అప్పుడు పెట్టాలా. ఒక 6 నెలల కాలం సంవత్సరం కాలం కూడా వాళ్ళు అసలు స్ట్రక్చర్డ్ మీటింగ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి వాళ్ళకి ఉంటుంది. యాజమాన్యంతో మాట్లాడి కార్మిక సమస్యలు మాట్లాడే స్ట్రక్చర్డ్ మీటింగ్ కూడా పెట్టలేని పరిస్థితులు ఉంటే అప్పుడు ఐఎన్టీయూసీ ముందుకు వచ్చి యాజమాన్యంతో మాట్లాడి స్ట్రక్చర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది. స్ట్రక్చర్డ్ మీటింగ్లో ఇంపార్టెంట్ మెయిన్గా ఏంటంటే మేజర్ ఇష్యూసే కాకుండా కార్మికులకి ఇమీడియట్గా సాల్వ్ చేసేటువంటి సమస్యలు, క్యాడర్ స్కీమ్లు, ప్రమోషన్ పాలసీలు, వెల్ఫేరు, వాటి మీద అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు కార్మికులు పడతారు. ఆ సమస్యలన్నీ పక్కకు పెట్టి ఏదైతే అలివి కానటువంటి వాళ్ళకి చేతగానటువంటి సమస్యలు ఉన్నాయో వాటినే మళ్ళీ స్ట్రక్చర్డ్ మీటింగ్లో పెట్టడం. ఆ స్ట్రక్చర్డ్ మీటింగ్లో కూడా పోనీ యాజమాన్యంతో కొట్లాడి ఏదైనా అగ్రిమెంట్కి వచ్చారా అంటే సూత్రప్రాయంగా అంగీకరించారు, కమిటీ వేస్తామన్నారని చెప్పారే తప్ప ఆ కమిటీ 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కమిటీ వేలే సూత్రప్రాయమైనటువంటి అంగీకారం కూడా. మొత్తం వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి కాను కేవలం కంటి చర్య కోసం కార్మికులను సమాయత్తం చేస్తామని చెప్పేసి ఒకటి ఏదో ధర్నాలని, నల్ల బ్యాటరీలని, బైక్ ర్యాలీలని, జాతా అని చెప్పేసి ఆర్జీటీ ఉపాధ్యక్షుడు బాదావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మపురి దాస్, అక్రమ్, సత్యనారాయణ రెడ్డి, విశ్రతం, కొంగర రవీందర్, సదానందం, ఆకుల రాజరెడ్డి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.